అందరికీ మరణాత దేవునికి మహాకృపను బట్టి ఇర్మియా గ్రంథంలోని విషయాలు మనం నేర్చుకుంటున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనాన్ని ధ్యానించుకుందారి. సిగ్గునొందిన వారమే సాగిలపడదము రండి, కనబడకుండా అవమానము మనల్ని మరుగు చేయునుగాక. మన దేవుడైన యెహోవా మాట వినక మనమును మన పితరులను మన బాల్యము నుండి నేటి వరకు మన దేవుడైన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వారము. ప్రార్థన చేసుకుందారు. సర్వకృపానిధి దయగలిగిన తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రములు, ప్రణతులు చెల్లించుకొనుచున్నాం. నైనా ఏ ఉద్దేశము చేతైతే ఇర్మియా గ్రంథమును మాకు బోధించుతున్నావో అట్టి నీ ఉద్దేశ్యమును మేము నెరవేర్పు చేయటానికి నీ యొక్క ఉద్దేశము ప్రకారము నీ యొక్క మేలుకరమైన ఉపాయమును మాకు అందించి మాతో మీరుండుమని, మాలో మీరుండుమని, మమ్ములను మీ యొక్క ఆత్మ పరిపూర్ణతలోనికి చేర్చుకొని మీరే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములను పొందుమని మహిమనాథును, శ్రేష్ఠపాలకుడును, ఏకరక్షకుడు యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. త్రిత్వదేవుని దీవెనాశీర్వాదములు, శుభములు, మేలులు, ఉపకారాలు ప్రభు తలంపులు, తలాంతులు మెండుగా నిండుగా అనుగ్రహింపచేసి ప్రభువు మహిమ పొందును గాక. ఆమేన్. దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో దేవుడు రాయించిన ప్రతి మాటను కూడా సంఘము ఖచ్చితంగా బ్రతికించవలసినవి ఉన్నది. సంఘానితో దేవుడు మాట్లాడుతున్న మాట, మొదటి సంఘము ఏదేని తోటలో ఆదాము అవలైతే గనక దేవుడు ఏర్పాటును బట్టి అబ్రహాములో నుంచి దేవుడు ఇశ్రాయేలు జనాంగమును పాత నిబంధన సంఘముగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ పాత నిబంధన సంఘమునకు దేవుడి యొక్క సింహాసనం వంటి స్థానము కలిగిన స్థలము ఈ యొక్క యెరూషలేము పట్టణము. వీరిలో పాపము ఎక్కువ అవుటను బట్టి, పాపాశక్తులుగా బ్రతుకుటను బట్టి దేవుడిచ్చిన వాగ్దానమును, దేవుడిచ్చిన దేవాలయమును, దేవుని యొక్క ధర్మశాస్త్రమును విడిచి వీరిష్టానుసారంగా బ్రతుకుతున్న కాలము. వీరి ఇష్టమును నష్టపరుచుకోకుండా దేవుని దృష్టిలో అయిష్టులుగా బ్రతుకుతున్న జనము ఈ యొక్క ఇశ్రాయేలీయులు. మన పిల్లలు మన ఎదుట పాపము చేసి పాడైపోతే ఉంటే మనము మనశ్శాంతిగా ఉండలేము. పిల్లల యొక్క బాగుని గురించి మనం చెబుతాం, పిల్లలు బాగుండాలని వారికి బుద్ధిని చెబుతాం, అవకాశాలను ఇస్తాం. ఈ యొక్క ఇర్మియా గారి ద్వారా దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడుతుండేటప్పుడు ఇశ్రాయేలీయుల యొక్క యూదాదేశమును, ఇశ్రాయేలు ప్రజలు ఎలాగ ఉన్నారనిసనంటే సిగ్గుమాలిన వారిగా, సిగ్గునొందిన వారిగా ఉన్నారు. దేవుని యొక్క దృష్టిలో పితరుల కంటే వీరు బాల్యము నుంచి మరి ఇంకా అధికమైన పాపము చేసిన వారిగా ఉన్నారు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిసనంటే వీరి యొక్క దుష్ట హృదయము మూర్ఖతను బట్టి, అనగా వీరు హృదయమేమో దుష్టమైనది, ఆ దుష్ట హృదయాన్ని బట్టి వీరిలో ఉన్నది ఏంటనిసనంటే మూర్ఖము. 17వ వచనంలో మనకి కనబడుతుంది. మధ్యలో నుంచి చూస్తే గనక తమ దుష్ట మనసులో పుట్టు మూర్ఖతను చెప్పునా. మూర్ఖత అనగా దేవుడు ఎన్నిసార్లు తన పనిని దేవునికి నచ్చినట్లుగా చేయమని సంఘమునకు, సంఘ విశ్వాసులకు చెప్పినా సరే సంఘము చెవిన పెట్టక, మనసున గ్రహింపక వారి ఇష్టానుసారంగా వారు బ్రతుకుటయే మూర్ఖత్వము. సమూయేలు గ్రంథంలో మనం చాలాసార్లు చదువుకున్నాం. మూర్ఖత అగుపరచుట మాయా విగ్రహమును పూజించుటతో సమానము. దేవుని మాటను వినకుండా మన ఇష్ట ప్రకారము చేసిన పని ఎటువంటిది అనిసరంటే దేవుని దృష్టిలో అది మాయా విగ్రహమును పూజించుటతో సమానము. వీరు కూడా ఆనాటి కాలంలో మనసున పుట్టిన దుష్టత్వమును బట్టి మూర్ఖత్వములోనికి నడిచారు. కాబట్టి దేవుని మార్గములో, దేవుని మాటలో నడవలేకపోయారు. మనం కూడా జాగ్రత్తగా మనం గమనించుకుంటే కనుక దేవుడు రాయించిన మాటను చూస్తే గనక భ్రష్టులైన బిడ్డలారా, అలాగుననే సిగ్గునొందిన వారమై సాగిలపడదము రండి.
ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తాను అంటే, నిలువెల్లా దేవుని యొక్క శరీరము పాప ఫలితముతో గాయమైనదని మనము సిలువ వేయబడిన యేసుని గురించి ధ్యానిస్తుండేటప్పుడు ఎన్నోసార్లు నేర్చుకున్నాం. అలాగుననే ఇశ్రాయేలీయులు, యూదాదేశపు వారు, యాకోబు వంశస్థులు, దేవుడు ఏర్పాటు చేసుకున్న ఈ ప్రజలు దేవుని యొక్క తలంపును బట్టి, దేవుని యొక్క చిత్తమును బట్టి మనం చూడగలిగితే గనక వీరు నిలువెల్లా కూడా పాపముతో అతకబడిన వారు, పాపమును ఆధారము చేసుకొని బ్రతుకుతున్నవారు. పాపము పరిపక్వమైనప్పుడు ఎలాగైతే శరీర మరణాన్ని తీసుకొని వస్తుందో, పాపము ప్రవేశించినప్పుడు ఆత్మీయ జీవితంలో కూడా ఆత్మీయ అంధకారాన్ని ప్రవేశపెడుతుంది. అందుకనే దేవుని యొక్క వాక్య క్రమము ప్రకారము మనం చూడగలిగితే గనక తరతరములు కూడా యెహోవాకు విరోధమైన పాపము ఏంటనిస్తానంటే దేవుని మాటను వినకపోవటము. దేవుని మాటను మనము వినకపోయినా, మన బిడ్డలు వినకపోయినా, మన బిడ్డల బిడ్డలు తరతరాలు దేవుడు వినిపిస్తున్నప్పటికీ కూడా దేవుని మాటను వినకపోవటము దేవుని దృష్టిలో ఆజ్ఞాతిక్రమము చేయటమే. మేలైనది చేయనెరిగియు అలాగూ చేయకుండుట పాపమని దేవుని వాక్యము ఆనాడు ఎలాగైతే చెప్పిందో, ఈ యొక్క ఇర్మియా కాలంలో ఎలాగైతే చెప్పిందో, సంఘకాలంలో మనకు ఎలాగైతే చెప్పబడుతుందో, కృపాకాలము ఉన్నంత వరకు కూడా, దేవుని కృపా కనికరములు సంఘములో ఉన్నంత వరకు కూడా, పరిశుద్ధాత్మ తండ్రి గారు సంఘముతో సహవాసము చేస్తున్నంత కాలము కూడా, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు సంఘమునకు అవకాశము ఇస్తున్నంత కాలము కూడా దేవుడు మనకి అవకాశాలు ఇస్తున్నవాడు. కాబట్టి దేవుని యొక్క మాటను వినవలసిన మనము దేవుని ప్రేమను వినకపోయినట్లయితే కనుక, దేవుని మాటను వినకపోయినట్లయితే కనుక దేవుని ప్రేమను, దేవుని మాటను దుర్వినియోగము చేసుకున్న వారం అవుతాం. వీరు దుర్వినియోగము చేసుకుంటున్నారు కాబట్టే మరొకసారి వీరు దేవుని మందిరంలో ఉండాలని, దేవుని యొక్క ఉగ్రత మందిరంలోకి వచ్చిన వారి మీద ఉండదని దేవుడు తలంచాడు. కాబట్టే దేవుడు వీరితో అంటున్న మాట ఏంటనిస్తానంటే, నా ఎద్దుకు రండి, నీవు ఈ యొక్క జన్మ దగ్గరికి వెళ్ళి, ఈ ప్రజల దగ్గరికి వెళ్ళి, దేవుని యొక్క కార్యక్రమమును బట్టి, దేవుని యొక్క స్థితిని బట్టి నీవేం చేయగలగాలనిస్తానంటే వారికి మాటను నువ్వు వినిపించు. దేవుడు వినిపించిన మాటను వినిపిస్తామన్నప్పుడు ఇర్మియా గారు ఖచ్చితంగా వినిపించాడు. అంతేగాని సమాధానము లేని సమయమున సమాధానం అని చెప్పే అబద్ధపు బోధకుడు కాదు. కాబట్టే ఇర్మియా గారు ఖచ్చితంగా పాపమును ధిక్కరిస్తున్నాడు. పాపమును ప్రేమించనివ్వటం లేదు, పాపంలో ఉండనివ్వటం లేదు, పాప ఫలితంలో నశించిపోవటానికి ఇష్టపడట్లేదు. కాబట్టే దేవుని యొక్క ఆత్మ ఇర్మియా గారిలో ఉన్నది. కాబట్టే దేవుని ఆత్మని బట్టి, పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క ప్రేరేపణను బట్టి, స్థానాన్ని బట్టి, శక్తిని బట్టి ఆ పతనమైపోతున్న ప్రజల కొరకు కన్నీటి ప్రార్థనలు చేయటానికి దేవుడు ఎంచుకున్న ప్రవక్తగా మనం చెప్పుకుంటున్నాము. దేవుడు ఆ ప్రవక్త ద్వారే దేవుని మాటను దేవుడు వినిపిస్తున్నాడు దైవ జనాంగమునకు. ఈనాడు కూడా లోకమంతటికి కూడా దేవుడు ప్రేమ కలిగిన వాడు కాబట్టి, దేవుడు అవకాశం ఇస్తాడు కాబట్టి, దేవుడు పతనమైపోవడానికి, తన జనాంగము పతనమైపోవడానికి దేవుడు ఇష్టపడడు. కాబట్టి ఆనాడు ఇర్మియా గారితో ఎలాగైతే దేవుని అంతరంగపు వాక్యమును పలికించాడో, సంఘములోను లోకములోను దైవాత్మకమైన వాక్యమును దేవుడు తన ఏర్పాటు యాజకుల ద్వారా, బోధకుల ద్వారా, సేవకుల ద్వారా దేవుడు తన యొక్క మాటను ప్రకటించుకుంటున్నారు. కానీ ఆనాటి కాలములో దేవుని యొక్క కృపను అందుకోలేని వారు, పొందుకోలేని వారు, దేవుని యొక్క న్యాయస్థితిని తలంచుకోలేని వారు కాబట్టే వారి యొక్క స్థితి దేవుని సన్నిధి నుండి వారిని తరిమివేసింది. 4వ అధ్యాయము
రెండవ వచనంలో చూస్తే సత్యమును బట్టి న్యాయమును బట్టి నీతిని బట్టి యెహోవా జీవము తోడని ప్రమాణము చేసిన జనులు ఆయన యందు తమకు ఆశీర్వాదము కలుగునందుకుందురు, ఆయన యందే అతిశయపడుదురు. నిజంగా దేవుని ఆశీర్వాదం మనకి కావాలి, మనకి రావాలి, మనల్ని చేరాలి, దేవుడు దీవించాలి, దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అనేసరంటే దైవ సంబంధమైన సత్యము, దైవ సంబంధమైన న్యాయము, దైవ సంబంధమైన నీతి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని, మన యొక్క భౌతిక శరీర జీవితాన్ని దేవుడికి అంగీకారంగా మనం నడిపించుకోవలసిన వారముగా ఉన్నాం. దేవుని దీవెన కావాలంటే దేవుని యొక్క న్యాయం మనలో పనిచేయాలి. దేవుని యొక్క దీవెన కావాలంటే దేవుని యొక్క సత్యం మనలో పని చేయాలి. దేవుడు మనల్ని దీవించాలంటే దేవుని యొక్క నీతి కార్యములు, విశ్వాస సహితమైన ప్రార్థనలు, విశ్వాస సహితమైన క్రియలు మన యొక్క ఆత్మీయ జీవితంలో ఎప్పుడూ కూడా మెలకుగా ఉండాలి. ఉండగలుగుతున్నాయా? ఆనాడు యోధా జనాంగములకు చెబుతున్నవాడే ఈనాడు ఆత్మీయ తండ్రి గారు, పరిశుద్ధాత్మ తండ్రి గారు మనతోటి సంఘముతో మాట్లాడుతున్న మాటలు నిజంగా మనం దీవింపబడాలి అనేసరంటే సత్యముతో, ఆత్మతో, నీతితో, యథార్థతతో, పరిశుద్ధతతో దేవుని సన్నిధిలో దేవుని మాటకు మనం అవకాశం ఇస్తూ మనం నడవగలుగుతున్నామా? మనల్ని మనం ప్రశ్నించుకోవలసిన వారమై ఉన్నాం. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే వీరిలో సత్యము లేదు, నీతి లేదు, యథార్థత లేదు, పరిశుద్ధతను సంపాదించుకోవాలనే ఆశ లేదు. కాబట్టే వీరి జీవితం పతనము వైపు వెళ్ళిపోతుంది. పరిశుద్ధతను కోరుకోలేని బ్రతుకు, న్యాయమును సంపాదించుకోలేని జీవితం, అన్యాయమును ఆశించే ఆశ కలిగిన, ఆసక్తి కలిగిన, అంతస్తు కలిగిన మనుషులు ఉన్నంత కాలము కూడా ఆత్మీయ జీవితం ఎప్పుడు కూడా అంధకారంగానే కనబడుతుంది, కానీ వెలుగుగా కనబడదు. దేవుని కార్యము చీకటిగా కనబడుతుంది, దేవుడు కూడా చీకటిగానే కలగబడతాడు. కారణం ఏంటనిస్తే లోకము వెలుగుతో వేషం ధరించుకుంది. గురుగులు గోధుమలు రెండు కూడా పెరిగాయి, కానీ కొంతకాలము అవి కూడా పెరిగినాయి. కానీ కొంతకాలం వచ్చేటప్పటికి దేవుడు ఆ రెండింటినీ కూడా తగిన కాలమందు వేరు చేస్తాడు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే దేవుడు చేర్చుకునేవాడు, సమయం ఇచ్చేవాడు, అవకాశం ఇచ్చేవాడు. అందుకనే దేవుని యొక్క వాక్య క్రమములో జాగ్రత్తగా మనం చూడగలిగితే గనక, దేవుడి యొక్క మాటను మనం చూడగలిగితే గనక 4వ అధ్యాయము 18వ వచనంలో చూస్తే, నీ ప్రవక్తనియు నీ క్రియలను వీటిని నీ మీదకి రప్పించను, నీ చెడుతనమే దీనికి కారణము, ఇది చేదుగానున్నది కదా, నీ హృదయము నంటుంది కదా. ఎందుకని దేవుడి యొక్క కృపను బట్టి దేవుడు రాయించిన మాటను మనం జాగ్రత్తగా గమనిస్తే కనుక ప్రభు అంట, నీ ప్రవక్తనే, నీ క్రియే, దాని ఫలితము నీ మీదకి వచ్చింది. మనం నిజంగా దేవుని యొద్ద నుండి మేలు పొందటానికి, కీడును తొలగించుకోవడానికి, అనారోగ్యమును తొలగించుకోవడానికి దైవ సంబంధమైన నీతి ఏముంది, దైవ సంబంధమైన సత్యము ఏముంది, దైవ సంబంధమైన న్యాయము ఏముంది అని మన అంతరంగమును మనం ప్రశ్నించుకుంటే దేవుణ్ణి మనం ఎదిరించలేని వారం. దేవుణ్ణి ఎదిరిస్తున్నామని అంటే మనల్ని మనం పరీక్షించుకోలేని, మన క్రియలను మనము ప్రశ్నించుకోలేని పాప ఫలితపు బలిష్టముగా ఉండిపోయిన వారు. అందుకనే దేవుడు ఆనాడు యూదా జనాంగముతో ఇర్మియా గారితో చెబుతున్న మాట ఏంటనిస్తానంటే, నువ్వు వారితో చెప్పు, నీ ప్రవక్తనయు నీ క్రియలు వీటిని నీ మీదకి రప్పించను, నీ చెడుతనమే దీనికి కారణము, ఇది చేదుగా ఉన్నది కదా, నీ హృదయము నంటుంది కదా. ఎందుకని అని అంటే ఖడ్గము చేత బాధ, శరీరంలో జబ్బులు, ఒంటిలో జబ్బులు, ఇంటిలో జబ్బులు, కరువులు, కాటకములు, పెరిగిన బిడ్డలు దగ్గర లేకపోవటం, బిడ్డలకు ఆహారం అందించలేకపోవటం, పనులు లేకపోవటం,
జబ్బులతో ఉండటం, రోగములతో ఉండటం, వ్యాధులతో ఉండటం, భయంకరమైన క్రూర మృగములు సంచారము చేయటం, విష సర్పాలు, తోడేళ్ళు, సింహములు, అలాగుననే ఇతరకరమైన క్రూర మృగములన్నీ కూడా సమీపముగా ఉంచి వీధులన్నీ కూడా శవాల దెబ్బలుగా మారిపోయిన పరిస్థితి. మనం ఇంకా చెప్పుకోవాలనిసనంటే కరోనా టైంలో ఉన్న పరిస్థితి కంటే ఇంకా భయంకరమైన ప్రతికూల పరిస్థితులు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే దేవుని యొక్క మాట పరిశుద్ధంగా ఉండమని హెచ్చరిస్తుంది. కానీ పాపం ఉన్నవాడేమంటాడంటే దేవుడు నిన్ను బెదిరిస్తా అన్నాడు అనేసి అంటాడు. దేవుడు చెబుతున్నాడు, తప్పు చేసిన పిల్లవాడి దగ్గర తల్లిదండ్రులు ఎలాగైతే గద్దిస్తారో, జ్ఞానము కలిగిన తండ్రి కుమారుని గద్దిస్తాడు, జ్ఞానము కలిగిన కుమారుడు తండ్రి గద్దింపుకు లోబడతాడు. తండ్రిని ఎదిరించిన వాడు బుద్ధిహీనుడు అంటాడని సామెతల గ్రంథంలో మనం చదువుకున్నాం కదా. అందుకని దేవుడు రాయించిన మాటను జాగ్రత్తగా గమనిస్తే గనక అందరూ ఉన్నా సరే, అన్నీ ఉన్నా సరే, శరీరంలో సౌఖ్యము లేదు, ఇంటిలో సౌఖ్యము లేదు, శరీరంలో ఆరోగ్యము లేదు, మనసుకు నెమ్మది లేదు, ఆత్మీయ జీవితం అంధకారముగా ఉండిపోతుంది. భయంకరమైన తెగుళ్ళు, భయంకరమైన వ్యాధులు, భయంకరమైన కరువులు, భయంకరమైన క్లిష్ట పరిస్థితులు, కష్ట నష్టాలు ఆ ప్రాంతంలో రాజ్యం చేస్తున్నారు. కాబట్టి అటువంటి గడ్డు కాలము రాబోతున్నది. కాబట్టి ఇర్మియా అటువంటి ప్రాంతము నుంచి వారు తిరిగి యెరూషలేము ప్రాంతానికి వెళ్ళిపోవాలి. కాబట్టి ఇది హానికరమైన మేలు కలిగిన చెర. కాబట్టి వారిని ఈ చెరలో నుండి విడిపించడానికి నేను ఏర్పాటు చేసుకున్నాను. ఈ మాటను నీవు వారికి వెళ్ళి చెప్పు అని దేవుడు చెబుతుండేటప్పుడు ఆ మాటను వారు గద్దించుకోలేదు, వారు హెచ్చరికగా తీసుకోలేదు. వారు జ్ఞానము లేని వారు కాబట్టే తిరస్కరించారు, శిక్షకు లోబడని వారిగా ఉండిపోయారు. దేవుని యొక్క వాక్య క్రమమును చూస్తే 5వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే ప్రభువు రాయించిన మాట, యెహోవా యథార్థత మీదనే కదా నీ దృష్టి ఉంచి ఉన్నావు. నీవు వారిని కొట్టితివు కానీ వారికి దుఃఖము కలగలేదు, వారిని క్షీణింపచేసి ఉన్నావు కానీ వారు శిక్షకు లోబడనెల్లని వారు రాతి కంటే తమ ముఖములను కఠినముగా చేసుకుని ఉన్నారు, మల్లుటకు సమ్మతింపరు. ఇదా మాట కాదు కదా, దేవుడే రాయించిన మాట, దేవుడు మనకు బోధిస్తున్న మాట. దేవుని వైపు తిరగటానికి మన మనసును, మన ముఖమును, మన కుటుంబమును, దేవుడు మనకి ఇచ్చిన వాటిని దేవుని దగ్గర పెట్టడానికి అనుకూల సమయంలో, దేవునికి అంగీకారము సమయంలో సమ్మతంతో దేవుని దగ్గర ఉండటానికి మనం అంగీకరిస్తున్నామా, సమ్మతిస్తున్నామా? దేవుడు కార్యము చేయాలి, దేవుడు ఉపకారము చేయాలి, దేవుడు వ్యాధి తగ్గించాలి, దేవుడు అనేవాడు ఉంటే ఈ బాధ రాకూడదు కదా అనుకునే ముందు పాపము, పాప ఫలితము అంతకు ముందు బ్రతుకులో దేవుని కాదని, దేవుని మందిరమును కాదని, దేవుని స్థలమును కాదని, దేవుని సన్నిధిని కాదని ఎన్ని పాప సమానమైన ఆలోచనలతో పాపమును పెంచుకుంటూ, పాపమును పోషించుకుంటూ, పాపమును ప్రేమిస్తూ వెచ్చలవిడిగా తిరిగి దేవుని మాటను కాదని తిరిగిన బ్రతుకులలో పాప ఫలితం రాజ్యం చేస్తుంది కదా. పాప ఫలితం రాజ్యము చేస్తాది. కాబట్టి ప్రభు తన ప్రవక్తను పంపించి అంటున్న మాట ఏంటంటే, వారు లోబడనని ప్రజలు కాబట్టి వారు నా వైపు ముఖము తిప్పుకోవడానికి ఇష్టపడరు. కాబట్టి వారితోని వెళ్ళి చెప్పు. దేవుడు చెప్పిస్తున్నాడు. ఎందుకు చెప్పిస్తున్నాడు? దేవుడు చెప్పిస్తున్నాడు అనిసరంటే దేవుడు మిక్కిలిగా మనల్ని ప్రేమిస్తున్నాడు. ప్రేమించిన కుమారుడికే కదా మనం చెప్పేది, ప్రేమించిన కుమారుడికే కదా బుద్ధి చెప్పేది, ప్రేమించిన కుమారుడికే కదా అవకాశం ఇచ్చేది, ప్రేమించిన కుమారుడినే కదా హెచ్చరించి ఆ యొక్క శిక్షాకాలం నుంచి, శిక్షా ప్రాంతం నుంచి తప్పించగలిగేది. మనం ఏం చేస్తున్నాం? మానవుని ప్రేమే ఇటువంటి పరిస్థితుల నుంచి తప్పించడానికి ఇష్టపడుతుండేటప్పుడు దైవ సంబంధమైన పరిశుద్ధమైన ప్రేమ పాపము కలిగిన స్థలములో పాపము చేస్తూ పోషింపబడని ఎలాగ చెప్పగలుగుతుంది?
అందుకనే ప్రభువు అంటున్న మాట, తరతరములు వారి బాల్యము నుండి పాపము చేసిన వారు యథార్థతను మోసపూరితమైన ప్రమాణాలతో దేవుని సన్నిధిలో వాళ్ళు ఉన్నవారు కాబట్టే వారికి ఆత్మీయ జీవితాన్ని నేను గమనించినప్పుడు వారు రాతి కంటే వారి యొక్క ముఖములు ఇంకా కఠినముగా దేవునికి లోబడని వారిగా ఉన్నారు. మనం లోబడగలుగుతున్నామా దేవుని క్రమానికి, దేవుని వాక్యానికి, దేవుని ప్రార్థనకు? కష్ట సమయంలో కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇష్టమున్నా ఇష్టము లేకపోయినా సరే దేవుని మాటను పట్టుకొని దేవుని సన్నిధిలో ఉండగలుగుతున్నామా? అందుకని తండ్రి గారు రాసుకొని వచ్చారు కదా, చేసుకున్న రాదు దేవునిని అపార్థము చేసుకున్న రాదు, చేసుకున్న రాదు దేవుణ్ణి అపార్థము చేసుకున్న రాదు. చేరి జీవించుడి, దేవుణ్ణి ఖచ్చితంగా చేరి జీవనము చేసినట్లా కోరిన మంచి మనకు జరుగుతుంది. లోకములో ఉండి దేవుని దగ్గరికి రాకుండా దేవుడు మంచి చేయడు. యాకోబు పత్రికలో ప్రభువు అంటున్న మాట, మీరు నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తాను. దేవుని యొద్దకు రావు, కానీ దేవుడు మన దగ్గరికి వచ్చి అన్ని చెయ్యాలి. ఎంత దౌర్భాగ్యపు భ్రష్టత్వపు భక్తో మనకు మనం గ్రహించుకోవలసిన వారమై ఉన్నాం. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, ప్రభువు రాయించిన మాట, యెహోవా జీవముతోడు అను మాట పలికిన వారు మోసములకై ప్రమాణము చేస్తూ ఉన్నవారు. 5వ అధ్యాయం 2వ వచనంలో చూడగలిగితే ప్రభువు రాయిస్తున్న మాట, దేవుని సన్నిధిలో న్యాయం లేదు కదా, దేవుడి మందిర విషయంలోనే న్యాయం లేదు, దేవుడి క్రమాలలో న్యాయం లేదు, దేవుని ఆరాధనలో న్యాయం లేదు, దేవుడికి ఇవ్వవలసిన ప్రార్థనా సమయంలో న్యాయము లేదు, దేవునితో ఉండవలసిన విశ్వాసపు జీవితంలో న్యాయము లేదు, సత్యము లేదు, నీతి లేదు. నీతి మాలిన ప్రజలు, అన్యాయపు ప్రజలు, అబద్ధమును ఆధారము చేసుకొని అంధకారంలో బ్రతుకుతున్న ప్రజల దగ్గరకు వెళ్ళి ఇర్మియా గారు చెబుతున్నారు ఈ మాటలు. దేవుడు చెప్పేస్తున్నాడు ఈ మాటలు. ఈనాటి కాలములో కూడా దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నవాడు. మనల్ని దేవుని యొక్క చెంతను చేరుకోవడానికి, దేవుడు తన ఎదుకు చేర్చుకోవడానికి ప్రభు మనల్ని తన ఎదుకు నడిపించుకుంటున్నాడు. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయంలో మనం చూడగలిగితే కనుక ప్రభువు రాయించిన మాట ఏంటంటే, జాగ్రత్తగా చూడగలిగితే 12వ వచనంలో, వారు పలుకువాడు యెహోవా కాడనియు, ఆయన లేడనియు, కీడు మనకు రాదనియు, ఖడ్గమునైనను కరువైనను చూడదనియు, ప్రవక్తలు గాలి మాటలు పలుకుదురనియు, ఆజ్ఞలు ఇచ్చువాడు వారిలో లేడనియు, తాము చెప్పినట్లు తమకు కలుగుతున్నదని చెప్పుకొందురు. దేవుడే రాయించిన మాట, దేవుడు నడిపిస్తున్న మాట, దేవుడు వినిపిస్తున్న మాట. లోకంలో ఉన్నవాడు లోకాన్ని పొందుకొని బాధ రాదనుకుంటాడు. అందుకనే ప్రభు అన్నమాట, ఒకడు లోకమునంతా సంపాదించుకొని అన్యాయముగాను ఆకస్మికంగాను చనిపోతే వాడిని రక్షించేది ఎవరు? పరమదేవుడే పక్షమై ఉండగా భక్షించువాడు రాదు. కానీ భక్షించే పాపాన్నే, శిక్షించే పాప ఫలితాన్నే ఆశ్రయం చేసుకొని బ్రతుకుతూ ఉంటే ఎవరు రక్షిస్తారు? సింహము నోటిలో చేయి పెట్టి దేవుడున్నాడు కదా అని అనుకుంటే, గాలిలో దీపము పెట్టి దేవుడు కాపాలని అనుకుంటే ఎంత మూర్ఖత్వమో. పాపము చేస్తూ ఉండో దేవుడు కాపాడాలని అంటే అంతే మూర్ఖత్వము. పాపమును ఆశ్రయము చేసుకొని కీడు రారనుకోవడం, పాపమును ఆధారము చేసుకొని మేలుగా ఉంటుందని అనుకోవడం దేవుని దృష్టిలో అది అంతము లేని అపరాధి ఫలము. ఇందుకు ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తానంటే, ప్రభువు రాయించిన మాట, పలుకువాడు యెహోవా లేడనియు, దేవుడు లేడు, కీడు రాదు, కరువైన ఖడ్గమైన రాదు, తరతరాలు నేను సంపాదించాను, పిల్లలు కూర్చొని తినచ్చు, పిల్లలు కూడా కరువు రాదు, నా కళ్ళతో నేను కీడు చూడను, నా పిల్లలు మేలుగానే ఉంటారు, నా కుటుంబం సౌఖ్యంగానే ఉంటుందని మోసము చేస్తూ అసూయతో దేవుని యొక్క దృష్టిలో, దేవుని యొక్క మందిరంలో కూడా కపటముగా మోసముగా ప్రమాణాలు చేస్తూ బ్రతుకుతున్నవారు ఆనాటి కాలంలో ఉన్నారు. మన ఆత్మీయ జీవితంలో మనము ఎలాగ బ్రతుకుతున్నాం? మనల్ని మనం ప్రశ్నించుకుంటే గనక దేవుడే దానికి మన అంతరంగంతో మనతోటి మాట్లాడుతాడు. సౌఖ్యము, లోకమంతటిని సంపాదించుకొని సౌఖ్యముగా
చూసుకుంటూ సౌఖ్యముగా ఉంటూ సౌఖ్య సంబంధమైన స్థితిని మనము ఆధారము చేసుకుంటూ ఉంటుంటే ప్రభువు అంటున్న మాట ఏంటనిస్తానంటే, నేను వారు ఈ మాటలు పలికినప్పుడు నా వాక్యము వారికి కాలినట్లు నా నోట వాటిని అగ్నిగాను ఈ జనమును కట్టెగాను నేను చేసేదను. కట్టె ఏం చేస్తుంది? కట్టె రూపం కోల్పోతుంది, బొగ్గుగా మార్చబడుతుంది, బూడిదగా మార్చబడుతుంది. దేవుని మాట, దేవుడు దహించు అగ్ని వంటి వాడు, పాపమును ప్రేమిస్తూ పోషించేవాడు కాదు. పాపలోకములో ఉండాలని చెప్పేవాడు, లోకములో బ్రతికే మరి చెప్పేవాడు దేవుడు కాదు. ప్రభు మాట ఉద్దేశం ఏంటంటే, నేనుండు స్థలములో మీరును ఉండులాగునా. ఇది ప్రభు తలంపు, ప్రభు చిత్తము, ప్రభు ఉద్దేశము, ప్రభు యొక్క ఉపకారం ఇది. కానీ వీరు యెరూషలేమును విడిచిపెట్టారు, దేవుని మాట కలిగిన ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టారు, దైవ సమానమైన దేవుని క్రమములను విడిచిపెట్టారు, దేవుణ్ణి కూడా విడిచిపెట్టారు, దేవుడు వాగ్దాన భూమిని విడిచిపెట్టారు. విడవబడిన వారు అంటున్న మాట ఏంటంటే, మేము లోకంలో ఉన్నాం కదా, సౌఖ్యంగా ఉండొచ్చు, కీడు రాకుండా, కరువు రాకుండా, జబ్బు రాకుండా, వ్యాధి రాకుండా ఉండొచ్చు. డబ్బున్నవాడు అనుకుంటాడు, డబ్బు ఉన్నవాడు ఆరోగ్యము విలువ తెలియలేని వాడు అనుకుంటాడు, డబ్బు ఉంది కదా ఏమన్నా బాగు చేయొచ్చు కదా, ఏ జబ్బు వచ్చినా సరే బాగు చేయించే వైద్యం ఉంది కదా అని అనుకుంటాడు. కానీ రోగముకు పేరు లేని రోగములు ఎన్నో ఉన్నాయి దేశంలో, ప్రపంచంలో. ఒక తెగులు వచ్చిందంటే వైద్యులు కూడా ఏమీ చేయలేకపోయారు. మన కాలంలో చూడగలిగితే గనక కరోనా కాలం అయి ఉండొచ్చు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, పాపము రోగాలను తీసుకొని వచ్చింది, పాపము తెగుళ్లను తీసుకొని వచ్చింది. సృష్టిలో చెట్లు పుట్టలకు, నీటికి, అన్నింటికి కీడుని తీసుకొని వచ్చింది. ఉదాహరణ మనం నేర్చుకుంటే, ఒక మనిషి డబ్బు స్వార్థము సంపాదించాలని, అధిక దిగుబడి రావాలని చెప్పి భూమిలో ఉన్న సారాన్ని కాకుండా కృత్రిమమైన మందులను వేసి కూరగాయలు పెంచి అది మనుషులకు హాని చేయటం లేదా? అది మనుషులకు కీడు చేసేది కాదా? మనం తింటున్న ఫెర్టిలైజర్ ఫుడ్, పెస్టిసైడ్స్ ఫుడ్ జాగ్రత్తగా మనం చూడగలిగితే కనుక అది మనకి కీడు చేస్తుంది. మెడిసిన్స్లో మనం చూస్తే ఏ మెడిసిన్ వేసుకున్నా సరే సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి మనకి. ఏ యొక్క మనిషి యొక్క జ్ఞానము స్వార్థముతో పాపాన్ని కూడబెట్టుకుంటూ పాప ఫలితముతో సంపాదించుకోవాలని ఆశపడుతున్నారు. ఇది ఉంటే మనం సౌఖ్యంగా ఉండొచ్చు అని అనుకుంటారు. కానీ దేవుని కృప మాత్రమే మనల్ని బ్రతికిస్తుంది. దేవుని కృప లేకపోతే, దైవ సంబంధమైన కనికరము లేకపోతే మనుషుల కృప ఏం చేయలేదు. మనిషి తన ప్రాణాన్ని తానే కాపాడుకోలేడు కదా, మనిషి తన శరీరాన్ని తనే సరిచేసుకోలేడు కదా, మనిషి తన శరీరానికి కావలసిన ఆహారాన్ని తనే సంపాదించుకోలేడు కదా. ఇంకొక మనిషి సహాయపడాలి, ఇంకొక మనిషి పోషించాలి, ఇంకొక మనిషి వైద్యం చేయాలి, ఇంకొక మనిషి వచ్చి శుద్ధి చేయాలి. శరీరం ఏమైనా పాడైపోతే గనక ఏముంది? శరీరానికి బలహీనత ఉంది. మనసులో గర్వం ఉండేటప్పుడు, మనసులో అబద్ధసరమైన స్థితి ఉండేటప్పుడు, అబద్ధాన్ని ప్రేమిస్తుండేటప్పుడు మనిషి తన్ను తాను మోసపరుచుకుంటాడు, మోసపోతాడు. అదే ప్రభు చెబుతున్న మాట. వారి యొక్క ఆత్మీయ జీవితం ఎలాగ ఉన్నదంటే అంధకారమైన దుష్టత్వముతో ముడిపడి ఉన్నది. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, పాపమును ఆశ్రయించి లెక్క చేయని వారు వీరు. పాపమును ఆశ్రయించి దేవుని క్రమమును లెక్క చేయని వారు వీరు. మనం కూడా మనకి లాభం అనిపిస్తేనే దేవుడి దగ్గరికి వస్తాం. మనకు క్షేమం లేదు, మనకు భారంగా ఉంది అని అనుకుంటే దేవుని దగ్గరికి రాం. దేవుడేమో అన్నీ కూడా మనకి చేసేవాడు, అన్నీ చేయాలని దేవుని దగ్గరికి మనం రాకపోయినా సరే దేవుడు మనకు అన్నీ చేసేయాలి. లోకంలో మనం ఇష్టపడుతూ పాపాన్ని ప్రేమించేదైనా సరే, పాపాన్ని మనం ఉంచుకుంటున్నదైనా సరే, దేవుడు మనల్ని
ఉపకారంలోనే నడిపించాలి, అపకారాలతో నడిపించకూడదు. ఇది ఎంతటి భయంకరమైన దుష్ట స్వభావం ఆనాటి కాలంలోనే ఉంది, ఈనాటి కాలంలో కూడా మనం గమనించుకోగలిగితే ఇటువంటి బ్రతుకులు మనకి స్థితిలో ఉంటాయి. అందుకనే ప్రభువు రాయించిన మాటను జాగ్రత్తగా గమనిస్తే 25లో ప్రభువు రాయించిన మాట, మీ దోషములు వాటి క్రమమును తప్పించును, మీకు మేలు కలుగుకుండుటకే మీ పాపములే కారణము. దేవుడు తప్పు చెప్తాడా, ఒప్పు చెప్తాడా? దేవుడు సరిచేసేవాడా, సరిచెయ్యనివాడా? ఇంత శ్రమ వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఏ పాప ఫలితం వచ్చినా సరే దానికి ఏంటంటే కారణము మీ దోషములు. దేవుడు ఎవరిని కూడా తృణీకరించేవాడు కాదు, త్రోసివేసేవాడు కాదు. మీకు మేలు కలుగుకుండుటకై మీ పాపములే కారణము. ప్రభు చెప్తున్న మాట. అందుకనే ప్రభు రాయించిన మాటను జాగ్రత్తగా గమనిస్తే మీ దోషములు వాటి క్రమమును తప్పించును. ఏ క్రమము? ఇదివరకు ఎండాకాలం ఎండాకాలంగా ఉండేది, వర్షాకాలం వర్షాకాలంగా ఉండేది. ఇప్పుడు మనం శీతాకాలంలో అక్టోబర్ నెలలో ఉంటున్నాం, చలికి సమీపంగా ఉండవలసిన వారం. కానీ పల్లెటూరుల్లో కూడా టెంపరేచర్ ఇంచుమించు మోర్ దెన్ 35-36 డిగ్రీస్ ఉంటుంది. అప్రాక్సిమేట్లీ 40 డిగ్రీస్ వరకు ఉంటుంది. ఏసీకి అలవాటు పడిపోతున్న శరీరాలు ఫారిన్ కంట్రీస్లో, అరబ్ కంట్రీస్లో చూస్తే మోర్ దెన్ 50 టెంపరేచర్. ఎక్కడుంది? పాపము జరగని స్థలం ఏది? పాపానికి స్థానం ఇవ్వని స్థలం ఏది? గృహం ఏది? మనస్సేది? ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, ఇంటిలో జబ్బు, ఒంటిలో జబ్బు, పంటిలో జబ్బు, శరీరంలో జబ్బు. ఎక్కడ జబ్బు ఉన్నదో, ఎక్కడ అనారోగ్యం ఉన్నదో, ఎక్కడ కీడున్నదో, ఎక్కడ ఉపకారము లేదో, ఎక్కడ అపకారం ఉన్నదో, ప్రభువు రాయించిన మాట, మీకు మేలు కలుగుకుండుటకై మీ పాపములే కారణము. దేవుడు కనికరించేవాడు, దేవుడు కాపాడేవాడు, దేవుడు స్వస్థపరిచేవాడు. స్వస్థపరిచే దేవుణ్ణి కాదని, కనికరించే దేవుణ్ణి కాదని, కాపాడే దేవుణ్ణి కాదని, కలహీనతగా చేసే లోకంలో ఉండటానికి ఇష్టపడుతుండేటప్పుడు దేవుడు మనిషికి ఇచ్చిన స్వేచ్ఛను పాప సంబంధమైన స్వేచ్ఛకు ఉపయోగిస్తున్నాం, కానీ దైవ సంబంధమైన సన్నిధిలో స్వేచ్ఛగా దేవునితో ఉండటానికి ఇష్టపడట్లేదు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, దేవుని యొక్క వాక్య క్రమమును బట్టి చూడగలిగితే గనక దేవుడు రాయించిన మాట ఏంటంటే 5:21, కనులుండి చూడకయు, చెవులుండి వెనుకయు నున్న వివేకము లేని మూడులారా. కనులుండి చూడరు, చెవులుండి వినరు, అటువంటి మూఢత్వము, వివేకము లేని మూర్ఖులారా, ఈ మాట వినుడి. ఏ మాట? దేవుడు రాయిస్తున్న మాట, దేవుడు చెప్పిస్తున్న మాట. దేవుడు చెప్పిస్తున్నాడు అనిసరంటే దేవుడు చెయ్యగలడని అర్థం. దేవుడు చెప్పిస్తున్నాడు అనిసరంటే చేయటానికి సమర్థత కలిగిన దేవుడు అని అర్థం. దేవుడు వినిపిస్తున్నాడు అనిసరంటే ఖచ్చితంగా రక్షిస్తాడని అర్థం. దేవుడు వినిపిస్తున్నాడు అనిసరంటే ఆపద నుంచి తప్పిస్తున్నాడు అని అర్థం. వినలేకపోతే మనం తప్పించుకోలేం. దేవుడు చెబుతున్న మాటను మనం చేయకపోతే మనకు వచ్చే ఆపద నుంచి, కీడు నుంచి, విపత్తుల నుంచి మనం విడిపించుకోలేం, మనం తప్పించుకోలేం. మన పాపము బంధించేది, పాప ఫలితము విడిపించుకోవడానికి అవకాశము లేనిది. ఆనాటి కాలంలో కూడా యూదా ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు, యెరూషలేము పట్టణస్థులు, యాకోబు వంశస్థులు, యెరూషలేము వీధుల్లో ప్రతి చోట కూడా ప్రజలు ఎలాగుంటున్నారని అంటే దేవుని యొక్క తీర్పుకి సరైన వారిగా, దేవుని యొక్క తీర్పుకి న్యాయస్థులుగా ఉంటున్నారు. కానీ దేవుడు అవకాశం ఇస్తున్నాడు, దేవుడు తప్పిస్తున్నాడు. తప్పించే దేవుని కాదని దేవునికి కోపము రప్పించే వేషధారణ కలిగిన, పాపము కలిగిన వారిగా ఉండగలుగుతున్నారు వీరు. అందుకనే
పాపం ఉండేటప్పుడు దేవుడు చూపిస్తున్నా చూడరు, దేవుడు వినిపిస్తున్నా వినరు. అందుకనే ప్రభువు వీరికి పెట్టిన పేరంటే వివేకము లేని మూడులారా. అమ్మా, పాపం చేస్తుండేటప్పుడు దేవుడు ధిక్కరిస్తున్నాడు, దేవుడు హెచ్చరిస్తున్నాడు. దేవుడు పాపం చేస్తుండేటప్పుడు మనసులో అహము, అహంకారము, గర్వము ఉండేటప్పుడు సాటి మనిషి మంచి చెప్పినా సరే ఆ మనిషి నచ్చట్లేదు కాబట్టి తిరిగి మనం ఏం అంటానిస్తుందంటే పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి తిరిగి ఇంకొక మాట అంటాం, తిరిగి వారి మీదే బురద చల్లుతాం. బురదేసిందేమో మరం, అదిగో నీ మీద బురద ఉంది అని చెబుతాం మనం. ఇది ఎక్కడ న్యాయం? దేవుడేమో అన్నీ చేయగలిగే సమర్థత కలిగిన దేవుని కాదని లోకంలో ఉన్న బురదనంతటిని మనమే వేసుకొని, అదిగో నువ్వు నాకేం చేయట్లేదంటే, నన్ను శుద్ధిపరచట్లేదు, నన్ను కాపాడట్లేదు, నన్ను కనికరించట్లేదంటే ఇది ఎక్కడి న్యాయం? అయినా సరే దేవుడు తగ్గించుకుంటున్నాడు, అయినా సరే దేవుడు వీరిని ప్రేమిస్తున్నాడు కాబట్టి వీరి యొక్క ఆత్మీయ జీవితాన్ని గమనించగలిగితే కనుక ఎలాగ ఉన్నారనిస్తానంటే దేవుని దృష్టిలో కనులుండి చూడని వారిగా, చెవులుండి వినని వారిగా ఉన్నారు. వీరికి పెట్టిన పేరంటే వివేకము లేని మూడులారా. ఎందుకని సరైన మాటను, బుద్ధి కలిగిన మాటను, మేలుకరమైన మాటను, ఉపకారం కలిగిన మాటను దేవుడు వినిపిస్తుండేటప్పుడు పాపం ఉన్నవాడు ఆ మాటను వినటానికి కూడా ఇష్టపడడు. మనలో కూడా ఇటువంటి లక్షణాలు ఉంటే గనక, ఇటువంటి బుద్ధులు ఉంటే గనక, ఇటువంటి దుష్టక్రియలు, దుష్ట సహవాసము కలిగిన, పాప ఫలితము కలిగిన స్థితిలో మనం ఉంటే గనక మనం కూడా దేవుడి మాటను, దేవుడిని, దేవుని మందిరాన్ని, దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్ను లెక్క చేయము. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ప్రభువు మహిమ పొందును గాక. ఆమేన్. సర్వోపకారుడా, సర్వశక్తిమంతుడా, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. కొద్ది వారము దీవించండి, ఆశీర్వదించండి. ఆత్మహత్య గారితో మమ్మలను ఆత్మీయ స్థానంలో నీవున్న స్థలంలో నైనా నీవన్నావు, నీ నుండి స్థలంలో నువ్వు ఉండులాగునని. నాయనా, నీ స్థలములో మేము చేరటానికి ఈ యొక్క ఆత్మీయ శుద్ధి, ఆత్మీయ అలంకారము, దైవాత్మ రూపలావణ్యతలు అవసరము నీ వాక్యము ద్వారా మాకు అందించి మీరే మహిమను, ఘనతను, కీర్తిని, ప్రభావములను పొందుమని మహిమనాథును, శ్రేష్ఠపాలకును, ఏకరక్షకుడు యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. త్రిత్వదేవుని దీవెన, ఆశీర్వాదములు, శుభములు, మేలులు, ఉపకారాలు, తలంపులు, తలాంతులు ప్రభు నిండిగా మెండిగా అనుగ్రహింపచేసి ప్రభువు మహిమ పొందును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రకటన, అయలు పరచిన ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన. ప్రకటన, బైబిలు ప్రకటన, అయలు పరచిన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన. ప్రకటన, బైబిలు ప్రకటన, బయలు పరచిన ప్రకటన.